కర్నూలు జిల్లా ఆలూరులో P4 వార్షికోత్సవం స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రత్యేక అధికారి చిరంజీవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు అండగా ఉండడమే P4 విధానమని, P4 కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని తెలిపారు. P4 జీరో పావర్టీ నిర్మూలన ఉద్యమంలో దాదాపు 80 లక్షల మంది నిరుపేదలను దత్తత తీసుకునేలా ఎన్ఆర్ఐ డాక్టర్లను, ఉద్యోగస్తులను, అధికారులను భాగస్వాములను చేస్తూ నిరుపేద లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలూరు నియోజకవర్గం కూడా ఎంతో వెనుకబడిన ప్రాంతమని, మనం కూడా మన ఊరిలో వీధిలో ఉన్న పేద కుటుంబాలను ఆర్థికంగాను, ఆరోగ్యపరమైన సమస్యలకు సలహాలు, సూచనలు ఇచ్చి ఆ కుటుంబాలను దత్తత తీసుకుని ఆ కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. జీరో పావర్టీ కార్యక్రమంలో భాగస్వాములైన ఇద్దరు వ్యక్తులను ఆమె శాలువా కప్పి సన్మానించారు. పెట్టిస్తే చేసుకోగలుగుతారా? మీరు ఆయన చేసుకునే అవకాశం ఉందా? ఏమైనా పెట్టిస్తే చేసుకోగలుగుతారా? మా అమ్మాయి చదివించడానికి ఏర్పాటు చేస్తే చదువుకుంటారా? ఇప్పుడు అంటే ఎంత చదువుకున్నారా? ప్రతి ఒక్కరూ అసమానతను తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడమే మన కూటమి ప్రభుత్వం లక్ష్యం అనే దిశగా ఈ P4 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. పేదరికంలో ఉన్న వాళ్ళకు చేదోడు ఆదోడుగా ఉండి వాళ్ళకు ఆర్థికంగా అయితేనేమి వాళ్ళకు ఏదో ఒక సాయం అందించడమే ఈ P4 ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తాము. దేశంలో ఎంతో మనం డెవలప్ అయ్యాము మన దేశంలోనే, కానీ ఇంకా చాలా చోట్ల పేదరికంతో బాధపడుతూ చాలా కుటుంబాలలో కూడా ఇబ్బందులు పడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది తగ్గించడం కోసం పేదరికం లేని రాష్ట్రంగా చేయడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ P4 కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాము. ఆర్థికంగా బలమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మార్గదర్శకులుగా ఉన్నారు. వాళ్ళు మిగిలిన ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్లకు ఏదో ఒక రూపంలో వాళ్ళకు సేవ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా పేదరికం లేకున్నట్లుగా చేస్తా ఉంది ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా తెలియజేస్తాము. అలాగే మన గ్రామీణ